బ్లూ జీన్స్ వేసుకున్నందుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందని మీకు తెలుసా? లేదా మీరు పుట్టక ముందే మీ తాత ముత్తాతలు చేసిన పనుల వల్ల మీ జీవితం మొత్తం ఒక క్యాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థ ద్వారా నిర్ణయించబడుతుందని మీకు తెలుసా? నమస్తే ఫ్రెండ్స్, మనం నార్త్ కొరియా పార్ట్ 1 వీడియోలో అక్కడ కరువు, ఫ్యామిన్ ఎలా వచ్చింది, ఒక వ్యక్తి జైల్లో ఎలా పుట్టి పెరిగాడు అనేది చూసాం. కానీ అదంతా కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది. ఈరోజు మనం నార్త్ కొరియాలోని అసలైన డైలీ లైఫ్లోకి వెళ్దాం. ప్రభుత్వం మనకు చూపించే అందమైన భవనాల వెనుక ఉన్న చీకటి నిజాలు, ఇంట్లో టీవీ చూడాలంటే ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితి, మరియు ఆ దేశాన్ని నిశ్శబ్దంగా మారుస్తున్న ఒక బ్లాక్ మార్కెట్ విప్లవం. అసలు నార్త్ కొరియాలో సామాన్యుడు ఎలా బతుకుతున్నారు? పదండి తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు నాలెడ్జ్ టాక్స్. కిమ్ జాంగ్ ఉన్ పాలన ఎంత క్రూరంగా ఉంటుందో, మరియు 90లలో వచ్చిన కరువు వల్ల జనం గడ్డిని, ఎలుకలని ఎలా తినాల్సి వచ్చిందో ఈ వీడియోలో మనం ఇంకా లోతుగా వెళ్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాలు: ద ఫసాడ్ ఆఫ్ ప్యోగ్యాంగ్. రాజధాని ప్యోగ్యాంగ్ నగరం ఒక షోకేస్ మాత్రమేనా? ఫ్యాషన్ పోలీస్, మీ జుట్టు ఎలా ఉండాలి, బట్టలు ఎలా ఉండాలి అని డిసైడ్ చేసే పోలీస్. సాంగ్బన్, మీ రక్తం ఆధారంగా మిమ్మల్ని విభజించే వ్యవస్థ. సీక్రెట్ పోలీస్, మీ సొంత ఇరుగు పొరుగు వారే మీ మీద ఎలా నిఘా పెడతారు. జంగ్ మదాన్, నార్త్ కొరియాను మారుస్తున్న బ్లాక్ మార్కెట్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మనం మన దేశంతో పోల్చుకుంటే మనం ఎంత అదృష్టవంతులమో మీకే అర్థమవుతుంది. ద ఫసాడ్ ఆఫ్ ప్యోగ్యాంగ్. ప్యోగ్యాంగ్ ఒక అందమైన అబద్ధం. నార్త్ కొరియా ఫోటోలు చూడగానే మనకు కనిపించేది ప్యోగ్యాంగ్. పెద్ద పెద్ద బిల్డింగులు, వెడల్పాటి రోడ్లు, శుభ్రమైన పరిసరాలు. కానీ ఫ్రెండ్స్, ఇదంతా ఒక ఫసాడ్, అంటే ఒక భ్రమ. నిజానికి ప్యోగ్యాంగ్లో ఎవరు పడితే వాళ్ళు ఉండలేరు. కేవలం ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నవారు, పార్టీకి చెందినవారు, ఎలైట్స్ మాత్రమే ఇక్కడ ఉండడానికి అనుమతి ఉంది. మిగిలిన దేశమంతా పేదరికంలో మగ్గుతుంటే ప్యోగ్యాంగ్లో మాత్రం విలాసవంతమైన జీవితం ఉన్నట్లు చూపిస్తారు. ఇక్కడ బస్సులు, మెట్రోలు ఉంటాయి, జనం మంచి బట్టలు వేసుకుంటారు. కానీ అదంతా ఒక షో మాత్రమే. రాత్రి అయితే చాలు, ప్యోగ్యాంగ్లో కూడా కరెంట్ ఉండదు. కానీ ఒక విచిత్రం ఏంటంటే, ధనవంతుల ఇళ్లలో లైట్లు వెలుగుతూనే ఉంటాయి. వాళ్ళు లీడర్ ఎనర్జీని వాడుకుంటారు. అంటే కిమ్ ఫోటోలు, విగ్రహాల కోసం వాడే పవర్ లైన్ నుండి వీళ్ళు దొంగతనంగా కనెక్షన్ తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాస్లో పరిస్థితి ఇంకా దారుణం. అక్కడ తినడానికి తిండి ఉండదు, కరెంట్ అస్సలు ఉండదు. కానీ ప్యోగ్యాంగ్ని మాత్రం ప్రపంచానికి ఒక స్వర్గంలో చూపిస్తారు. టోటల్ కంట్రోల్, మీ జీవితం మా చేతుల్లో. ఇప్పుడు కొంచెం వింతైన విషయాలు మాట్లాడుకుందాం. మీరు ఉదయం లేవగానే ఈరోజు ఏ డ్రెస్ వేసుకోవాలి, హెయిర్ స్టైల్ ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తారు కదా. నార్త్ కొరియాలో ఆ ఛాన్స్ లేదు. అక్కడ ప్రభుత్వం ఆమోదించిన 15 హెయిర్ స్టైల్స్ మాత్రమే ఉన్నాయి. మగవాళ్ళు జుట్టు పెంచకూడదు, ఎందుకంటే పొడవాటి జుట్టు ఉంటే ఇంటెలిజెన్స్, తెలివితేటలు తగ్గిపోతాయని వాళ్ళ నమ్మకం. మరొక షాకింగ్ విషయం, కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్ని కాపీ కొట్టడం కూడా నిషిద్ధమే. ఆ స్టైల్ కేవలం ఆయనకు మాత్రమే సొంతం. అంతేకాదు, అక్కడ ఫ్యాషన్ పోలీస్ ఉంటారు. అవును, మీరు విన్నది నిజమే. మీరు జీన్స్ వేసుకున్నా, జుట్టు రంగు మార్చుకున్నా, లేదా బ్రాండెడ్ బట్టలు వేసుకున్నా ఈ పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారు. కొన్నిసార్లు బట్టలు అక్కడికక్కడే కట్ చేస్తారు లేదా ఫైన్ వేస్తారు. ముఖ్యంగా బ్లూ జీన్స్ అంటే అమెరికా సంస్కృతి అని వాటిని పూర్తిగా బ్యాన్ చేశారు. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే, అక్కడ ఇంటర్నెట్ లేదు, ఉంది కేవలం ఇంట్రానెట్ మాత్రమే. అంటే ప్రభుత్వం ఎంచుకున్న కొన్ని వెబ్సైట్లు మాత్రమే ఓపెన్ అవుతాయి. ప్రతి రేడియో, టీవీ కేవలం ప్రభుత్వ ఛానల్స్ వచ్చేలా ఫిక్స్ చేయబడి ఉంటాయి. వేరే ఛానల్స్ ట్యూన్ చేయటం అసాధ్యం. ఒకవేళ చేస్తే అది నేరం. స్మార్ట్ ఫోన్లు ఉన్నా కూడా వాటిలో మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకోలేము. పైగా ఆ ఫోన్లు అప్పుడప్పుడు ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ తీసి ప్రభుత్వానికి పంపిస్తాయి, మీరు ఏం చేస్తున్నారో నిఘా పెట్టడానికి. ద సాంగ్బన్ సిస్టమ్. సాంగ్బన్ నార్త్ కొరియా కుల వ్యవస్థ.
ఇండియాలో మనకు కుల వ్యవస్థ ఎలా ఉందో నార్త్ కొరియాలో సాంగ్ బన్ అనే వ్యవస్థ ఉంది. కానీ ఇది మతం ఆధారంగా కాదు, రాజకీయ నమ్మకం, పొలిటికల్ లాయల్టీ ఆధారంగా ఉంటుంది. దేశం మొత్తాన్ని 3 వర్గాలుగా విభజించారు. కోర్ క్లాస్, వీళ్ళు ప్రభుత్వానికి అత్యంత నమ్మకస్తులు. కిమ్ కుటుంబంతో కలిసి పోరాడిన వారి వారసులు. వీరికి మంచి ఉద్యోగాలు, ప్యోగ్యాంగ్లో ఇల్లు, మంచి ఆహారం దొరుకుతాయి. వీవరింగ్ క్లాస్, వీళ్ళ మీద ప్రభుత్వానికి కొంచెం అనుమానం. సామాన్య ప్రజలు, వీళ్ళ మీద నిఘా ఉంటుంది. హాస్టైల్ క్లాస్, శత్రువర్గం, వీళ్ళంటే ప్రభుత్వానికి అస్సలు పడదు. మీ తాత జపాన్ వారికి సాయం చేసి ఉన్నా, లేదా మీ బంధువులు ఎవరైనా సౌత్ కొరియా పారిపోయినా మీరు ఈ వర్గంలోకి వస్తారు. ఈ సాంగ్ బన్ మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. మీరు ఏ స్కూల్లో చదవాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, మీకు ఎంత రేషన్ దొరుకుతుంది, చివరాఖరికి మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి మీరు హాస్టైల్ క్లాస్లో పుడితే మీరు ఎంత తెలివైన వారైనా సరే మీకు మంచి భవిష్యత్తు ఉండదు. వారిని రాజధాని నగరం నుండి గెంటేసి మారుమూల గనుల్లో, మైన్స్లో పని చేయిస్తారు. ద సీక్రెట్ పాలసీస్ అండ్ నైబర్హుడ్ వాచ్, మీ పక్కింటి వారే ఒక స్పై. నార్త్ కొరియాలో మీరు మీ సొంత కుటుంబ సభ్యులను కూడా నమ్మలేరు. ఎందుకంటే అక్కడ సీక్రెట్ పోలీస్, బవిబూ నెట్వర్క్ అంత బలంగా ఉంటుంది. కానీ దీనికన్నా భయంకరమైనది ఇన్ మిన్ బ్యాన్. ప్రతి 20 నుండి 30 ఇళ్లకు ఒక గ్రూప్ ఉంటుంది. దీనికి ఒక హెడ్ ఉంటారు, సాధారణంగా ఒక మధ్య వయస్సు మహిళ. ఈమె పని ఏంటంటే ఆ ఇళ్లలో ఏం జరుగుతుందో గమనించడం. ఎవరి ఇంటికి ఎవరు వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, రాత్రిపూట ఎవరైనా బయట తిరుగుతున్నారా, ఇవన్నీ గమనించి పోలీసులకు చెప్పాలి. వీళ్ళు రాత్రిపూట సడన్ గా ఇళ్లలోకి వచ్చి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేస్తారు. మీరు ఇంట్లో దాచుకున్న రేడియోలు కానీ, సౌత్ కొరియన్ సినిమాలు కానీ దొరికితే మీ పని ఖతం. కొన్నిసార్లు పొరుగువారే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకుంటారు. ఎందుకంటే తప్పు చేసిన వారిని పట్టిస్తే ప్రభుత్వం నుండి రివార్డులు వస్తాయి. అందుకే అక్కడ తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడడానికి కూడా భయపడతారు. ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళి టీచర్కి ఏమైనా చెప్తే మొత్తం కుటుంబం జైలు పాలవుతుంది. ద విండ్స్ ఆఫ్ చేంజ్, జంగ్ మదాంగ్, మార్పుకు నాంది. ఇంతటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఒక మార్పు వస్తుంది. అదే జంగ్ మదాంగ్ అంటే బ్లాక్ మార్కెట్స్. 90ల కరువు, ఫ్యామిన్ సమయంలో ప్రభుత్వం ప్రజలకు ఆహారం ఇవ్వలేక చేతులెత్తేసింది. అప్పుడు ప్రజలే స్వయంగా బ్రతకడం నేర్చుకున్నారు. ఇళ్లల్లో వస్తువులు అమ్మి చైనా నుండి సరుకులు తెచ్చి ఈ మార్కెట్లో అమ్మటం మొదలుపెట్టారు. మొదట్లో తిండి కోసం మొదలైన ఈ మార్కెట్లు ఇప్పుడు నార్త్ కొరియా ఆర్థిక వ్యవస్థని నడిపిస్తున్నాయి. అంతేకాదు ఈ మార్కెట్ల ద్వారానే బయట ప్రపంచం ఆ దేశంలోకి అడుగు పెడుతుంది. యూఎస్బి డ్రైవ్స్, ఎస్డి కార్డ్స్ ద్వారా సౌత్ కొరియా సినిమాలు, కే డ్రామాస్, పాటలు, కే పాప్ ప్రజల్లోకి వెళ్తున్నాయి. జనం రాత్రిపూట దుప్పట్లు కప్పుకొని కిటికీలు మూసేసి ఈ సినిమాలు చూస్తున్నారు. సౌత్ కొరియాలో ప్రజలు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో చూసి తమ ప్రభుత్వం తమకు చెప్పేదంతా అబద్ధం అని గ్రహిస్తున్నారు. దీన్నే జంగ్ మదాంగ్ జనరేషన్ అంటారు. వీరికి ప్రభుత్వం మీద భక్తి తక్కువ, డబ్బు మీద ఆశ ఎక్కువ. వీరే ఆ దేశ భవిష్యత్తు. ఫ్రెండ్స్, ఒక నిమిషం ఆలోచించండి. మీరు హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడ వెళ్ళాలి, కానీ వెళ్ళలేరు. ఎందుకంటే మీ దగ్గర ట్రావెల్ పాస్ లేదు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే తప్ప మీరు వేరే ఊరికి వెళ్ళలేరు. మీరు మీ ఫ్రెండ్స్తో వాట్సాప్లో చాట్ చేస్తున్నారు. పొరపాటున ప్రభుత్వం గురించి ఒక జోక్ చేశారు. మరుసటి రోజు పోలీసులు వచ్చి మిమ్మల్ని కాదు, మీ తాతని, మీ నాన్నని, మీ పిల్లల్ని అందరినీ జైలుకు తీసుకెళ్లారు. మన దేశంలో ఎన్నికలు వస్తే మనం మనకు నచ్చిన వారికి ఓటు వేస్తాం లేదా నోటా నొక్కుతాం. కానీ నార్త్ కొరియాలో బ్యాలెట్ పేపర్ మీద ఒకే ఒక పేరు ఉంటుంది. మీరు ఆ పేరుకే ఓటు వేయాలి. వేయకపోతే మీరు దేశద్రోహి. అక్కడ 99.9% ఓటింగ్ జరుగుతుంది. అది భయంతో జరిగే ఓటింగ్. మనం పుట్టిన కులం, మతం ఏదైనా మనం కష్టపడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, దేశ ప్రధాని కూడా అవ్వచ్చు. కానీ అక్కడ సాంగ్ బన్ బాలేపోతే మీ తెలివితేటలకు విలువ లేదు.
మీరు జీవితాంతం కూలీగానే మిగిలిపోవాలి. నిజంగా మనకు ఉన్న ఈ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఎంత విలువైందో నార్త్ కొరియా ప్రజల కష్టాలను చూస్తేనే అర్థమవుతుంది. కానీ ఫ్రెండ్స్, చీకటి ఎంత దట్టంగా ఉన్నా వెలుతురు రాక తప్పదు. ఆ బ్లాక్ మార్కెట్స్, జంగ్ మదాంగ్ ద్వారా, ఆ యూఎస్బి డ్రైవ్స్ ద్వారా మార్పు మెల్లగా మొదలైంది. కిమ్ జాంగ్ ఉన్ భయపడుతున్నది అమెరికా బాంబులకు కాదు, తన సొంత ప్రజలకు తెలుస్తున్న నిజం, ట్రూత్, దానిని చూసి భయపడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? నార్త్ కొరియా ప్రజలకు ఎప్పటికైనా స్వేచ్ఛ దొరుకుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలో మీకు తెలియని కొత్త విషయం ఏదైనా తెలిస్తే దయచేసి లైక్ చేయండి. ఇది చాలామందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.